చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ News24. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 48వ డివిజన్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మేకల అబ్బాస్ యాదవ్ స్థానిక యువకులతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. గత కొంతకాలం నుంచి అభివృద్ధి పనులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా అబ్బాస్ యాదవ్ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక 48వ డివిజన్లో ఉన్న పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వాటి కోసమే ఈరోజు మేము దీక్ష తీసుకోవడం జరిగింది. రోడ్డు వర్క్ కానీ డ్రైనేజ్ వర్క్ కానీ అన్నీ నామమాత్రంగానే చేసి ఎక్కడెక్కడనే పెట్టి వెళ్ళిపోయారు కాంట్రాక్టర్లు. కానీ అధికారులకు 2-3 సార్లు చెప్పినా కూడా వాళ్ళు స్పందించలేదు. అలాగే డివిజన్లో అనేక సమస్యల మీద ఈరోజు ధర్నా కూర్చోవడం జరిగింది నిరాహార దీక్షకు. ఇది నిరాహార దీక్ష ఈరోజు వరకే. రేపు ఆమర నిరాహార దీక్ష కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. డివిజన్లో ఉన్న మహిళా భవనం ఎవరికి ఉపయోగకరంగా లేదు. మహిళలు ఇప్పటికి కూడా బయట రోడ్ల మీదనే మన చెట్ల కింద గ్రూప్ మీటింగ్లు పెట్టుకుంటారు. ఒక 10 లక్షలతో కట్టిన ఆ భవనాన్ని ఉపయోగకరంగా మార్చాలని గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి మేము కోరుకుంటున్నాం. అలాగే వెటర్నరీ హాస్పిటల్ ఒక 40-50 సంవత్సరాల కింద నుంచి మన కార్పొరేషన్లో ఉన్న ఏకైక హాస్పిటల్ వెటర్నరీ హాస్పిటల్ ఒకటే. దానికి కూడా సౌకర్యాలు కరెక్ట్గా లేవు. డాక్టర్ గారికి కూడా బయట పేషెంట్లు పట్టుకొచ్చిన యానిమల్స్ కూడా అక్కడ ఎలాంటి షెడ్ కానీ ఏది కానీ లేదు. ఎండలోనే గ్లూకోజ్ సెలైన్స్ అవి పెట్టుకోవడం వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది యానిమల్స్ కింద. అలాగే ఆ హాస్పిటల్కి ఏదైతే ఉన్న వెనుక 2 రూమ్స్ మాజీ కార్పొరేటర్ తన వ్యక్తిగత పనులకు ఏదో జిల్లా గ్రంథాలయం అని చెప్పేసి ఒకటి బోర్డు కలిగేసి తన వ్యక్తిగత పనుల కోసం వాడుకుంటున్నాడు. దాన్ని కూడా రికవరీ చేసి అది వెటర్నరీ హాస్పిటల్. అలాగే మా డివిజన్లో జరిగిన ఒక 3 సంవత్సరాల కింద స్క్రాప్ కుంభకోణం, అది మన నియోజకవర్గం కాదు, స్టేట్ లెవెల్ న్యూస్ పోయింది ఆల్రెడీ. దాన్ని కూడా రికవరీ చేసి ఆ యొక్క అమౌంట్ను మా డివిజన్ అభివృద్ధికి కేటాయించవలసిందిగా గౌరవనీయులైన మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని అలాగే జిల్లా కలెక్టర్ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని సభాముఖంగా మేము కోరడం జరుగుతుంది.